అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో తనకు మాలిన ధర్మం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల నిజంగా అసాధారణమైనది. కానీ నీవు తనకు మాలిన ధర్మం తలపెట్టావేమోనని నా భయం. అలా చేసిన పక్షంలో వినీతిమతిలాగే నీవు కూడా సమస్తము పోగొట్టుకోగలవు. శ్రమ తెలియకుండా నీకు వినీతిమతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు అహిచ్ఛత్రపురాన్ని ఏలే ఉదయతుంగుడనే రాజు వద్ద కమలమిత్రుడనే ప్రతిహరి ఉండేవాడు. వినీతిమతి ఆ కమలమిత్రుడు కొడుకు. అతను సకల సద్గుణ సంపన్నుడు. ఒకనాటి రాత్రి అతను పండు వెన్నెల్లో మేడపైన పడుకుని ఉండగా వెన్నెల కాంతిలో అమిత అందంగా కనిపిస్తున్న చెట్లలోకి వెళ్ళి వనవిహారం చేయాలని బుద్ధి పుట్టింది. వెంటనే అతను తన విల్లు తీసుకుని వనంలో ప్రవేశించి నడవసాగాడు. అతను అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఒక కన్య కనిపించింది. ఎవరమ్మాయి నీవు, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అని వినీతిమతి అడిగాడు. అయ్యా, నేను గంధమాలి అనే నాగేంద్రుడి కుమార్తెను. నా పేరు విజయవతి. కాలజీహుడనే యక్షుడు నా తండ్రిని యుద్ధంలో ఓడించి తనకు బానిసగా ఉంచుకున్నాడు. అది సహించలేక నేను గౌరిని పూజించి ప్రత్యక్షం చేసుకున్నాను. ఆ దేవి నాకు ఒక దివ్యమైన కత్తిని, ఒక తెల్లని గుర్రాన్ని ప్రసాదించి వీటిని నీకివ్వని, వాటి సహాయంతో నీవు కాలజిహ్వుని జయించి నా తండ్రిని విడిపిస్తావని, ఆ కత్తి సాయంతోనే నీవు శత్రువులను జయించి రాజు అవుతావని అన్నది. ఈ సమయంలో నీవు వనం ప్రవేశించడం చూసి నిన్ను ఆకర్షించడానికే నేను గట్టిగా ఏడ్చాను. నీవు నాకు సాయం చేసి పెట్టగలవా అన్నదామె. వినీతిమతి సరే అన్నాడు. విజయవతి ఎటో వెళ్ళి మరుక్షణమే ఒక తెల్లని గుర్రాన్ని, అపజయం లేని కత్తిని తీసుకువచ్చింది. వినీతిమతి కత్తి తీసుకుని గుర్రం పైన ఎక్కి విజయవతిని కూడా ఎక్కించుకుని యక్షుడుంటున్న మానస సరోవరానికి బయలుదేరాడు. ఆ గుర్రం రెప్పపాటులో వారిని మానస సరోవరానికి చేర్చింది. యక్షులు చక్రవాక పక్షుల రూపం ధరించి ఆ సరస్సులో విహరిస్తున్నాయి. విజయవతి తండ్రి అయిన గంధమాలి వారికి ఊడిగం చేస్తున్నాడు. వినీతిమతి కత్తి దూసి యక్షులపైన పడ్డాడు. అప్పుడు కాలజీహ్వుడు తన పక్షి రూపం విడిచిపెట్టి భయంకర ఆకారంతో వినీతిమతి పైన కలియబడ్డాడు. కానీ వినీతిమతి ఆ యక్షుడు జుట్టు పట్టుకుని తల నరకబోయేసరికి అతను దీనంగా ఏడుస్తూ ప్రాణభిక్ష వేడాడు. గంధమాలినికి దాస్యం తప్పింది. అతను తన కుమార్తెను వినీతిమతికి ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వినీతిమతి ఖడ్గ అశ్వాలతో పాటు కన్యను కూడా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చి ఆమెను పెళ్ళాడాడు. అతని తండ్రి అయిన కమలమిత్రుడు, రాజైన ఉదయతుంగుడు కూడా చాలా సంతోషించారు. ఉదయతుంగుడికి ఉదయవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె అన్ని విద్యల్లోనూ ఉత్తీర్ణురాలు. ఆమెను వాదములో ఓడించిన క్షత్రియుడికి కానీ బ్రాహ్మణుడికి కానీ తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించాడు. ఉదయవతిని వాదంలో ఓడించి ఆమెను పెళ్ళాడమని వినీతిమతిని అతని తండ్రి పురికొల్పాడు. ఆమెతో ఎందరో వాదించి ఓడిపోయారు. అయినప్పటికీ ఆడదాన్ని వాదంలో ఓడించడం అనేది వినీతిమతికి కొంచెం అన్యాయం అనిపించింది. కానీ తండ్రి మాట కాదనలేక సరే అన్నాడు. వెంటనే కమలమిత్రుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నా కొడుకు మన అమ్మాయి గారితో వాదన చేస్తానంటున్నాడు. రేపు వాదన ఏర్పాటు చెయ్యండి అన్నాడు. రాజు సరేనన్నాడు. మరునాడు విధ్వస్తభ ఏర్పాటైనది. వినీతిమతి రాజకుమార్తె చేసిన ప్రతి సిద్ధాంతాన్ని ఖండించాడు. చివర ఆమె ఏమీ చెప్పలేకపోయింది. సదస్సులు వినీతిమతిని తెగమెచ్చుకున్నారు. ఉదయవతి ఓడిపోయి భర్తను సంపాదించుకున్నది. ఉదయతుంగుడు వినీతిమతికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచింది. ఉదయతుంగుడు వృద్ధుడై
రాజకార్యాలు నిర్వహించలేని స్థితిలో పడ్డాడు. ఆయనకు కొడుకులు లేకపోవడం చేత అల్లుడికి పట్టం కట్టి ముక్తి కోసం గంగా తీరానికి వెళ్ళిపోయాడు. వినీతమతి రాజ్యం ఏలుతూ తన 2 భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ఇంతలో ఒకనాడు ఇందుకలసుడనే రాజకుమారుడు ఉత్తర దేశం నుంచి వినీతమతిని చూడవచ్చాడు. వినీతమతి అతనికి యథోచితంగా అతిథి మర్యాదలు జరిపి అతను వచ్చిన పని ఏమిటని అడిగాడు. దేవా, నీవు కలపువృక్షం లాంటి వాడవని, ఎవరేది అడిగినా తప్పకిస్తావని విన్నాను. నేను నా తండ్రి దైన రాజ్యాన్ని ఏలుతూ ఉండగా నా తమ్ముడు కనకకసలుడు పెద్ద బలంతో నా పైకి వచ్చి నన్ను నా రాజ్యం నుంచి వెళ్ళగొట్టేసి నా రాజ్యాన్ని అపహరించి అనుభవిస్తున్నాడు. నీ వద్ద ఉండే అశ్వము ఖడ్గము నాకు ఇచ్చినట్టయితే వాటి సహాయంతో నా తమ్ముడిని ఓడించి నా రాజ్యాన్ని నేను తిరిగి పొందగలను అన్నాడు ఇందుకలసుడు. వినీతమతి సంకోచం కుండా వెంటనే ఇందుకలసుడికి తన గుర్రాన్ని ఖడ్గాన్ని ఇచ్చేశాడు. ఇందుకలసుడు వాటి సహాయంతో కనకకలసుని జయించి తన రాజ్యాన్ని తాను తిరిగి గెలుచుకున్నాడు. అన్న చేతిలో ఓడిపోయిన కనకకలసుడు ఏడుస్తూ అహిచిత్రపురానికి వచ్చి వినీతమతి భవనానికి ఎదురుగా చితిపేర్చుకుని అందులో పడి కాలిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వినీతమతి కనకకలసుడి వద్దకు వెళ్ళి, నాయన, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు? నీకు కావలసింది రాజ్యమే కదా, నా రాజ్యం తీసుకో. నాకైనా సంతానం లేదు, నీవే నా కొడుకు అనుకుంటాను అని ఆ కనకకలసుడికి రాజ్యాభిషేకం చేసి తన 2 భార్యలతోనూ వెంటబెట్టుకుని వనవాసం వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. వినీతమతి ప్రవర్తనకు అర్థమేమిటి? తాను రాజే ఉండి రాజ్యరక్షణకు ఎంతో సహాయపడే కత్తిని గుర్రాన్ని ముక్కు ముఖం తెలియని ఇందుకలసుడికి ఎందుకు ఇచ్చాడు? సాటి రాజును ఆదుకుందామని ఇచ్చాడే అనుకుందాం. అలా అయితే ఇందుకలసుడి చేతిలో ఓడిపోయిన కనకకలసుడిపైన సానుభూతి చూపి తన రాజ్యమే అతనికి ఇవ్వటంలో అర్థమేమిటి? అన్నను జయించి రాజ్యం గెలుచుకున్న కనకకలసుడు అన్న చేతిలో ఓడిపోయినప్పుడు ఓటమి ఒప్పుకోక వినీతమతికి ఎదురుగా వచ్చి చితిపేర్చుకుని చావబోవటంలో అతని ఉద్దేశం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దీనికి విక్రమార్కుడు, వినీతమతి ప్రవర్తనకు పూర్తిగా అర్థం ఉన్నది. అతనిలో రాజ్యకాంక్ష ఏనాడూ లేదు. ఏ ఉద్దేశంతో విజయవతి అతనికి ఖడ్గస్వాలను ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మాత్రమే వాటిని ఉపయోగించాడు. రాజుకు వేరే సంతానం లేదని, రాజకుమార్తెను తాను వాదంలో తేలిగ్గా ఓడించగలనని తెలిసి కూడా అతను తండ్రి ప్రేరేపించిన దాకా రాజకుమార్తెతో వాదానికి పూనుకోలేదు. ఒకసారి రాజైనాక కూడా అతను తన ఖడ్గస్వాలతో ఇతర రాజ్యాలను జయించడానికి ఎలాంటి యత్నాలు చేయలేదు. వీటినన్నింటినీ బట్టి వినీతమతికి ఏ కోసాన రాజ్యకాంక్ష లేదని స్పష్టమవుతుంది. అటువంటి సందర్భంలో ఇందుకలసుడు ఖడ్గస్వాలను అడిగితే ఇచ్చేశాడు. అన్నకు ఓడిపోయిన కనకకలసుడు తన ఓటమికి వినీతమతి కారకుడు అనుకోవడంలో తప్పేమీ లేదు. వినీతమతి తనను ఓడించి రాజ్యం కాజేస్తే కనకకలసుడు బాధపడేవాడు కాదు. దుర్బలుడైన తన అన్న మరొకరి సహాయంతో తనను గెలవటం కనకకలసుడు సహించలేకపోయాడు. తన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న కనకకలసుడి రాజ్యకాంక్ష తీర్చడానికి వినీతమతి తన రాజ్యాన్ని అతనికి ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు 4 బాణాలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. జగస్తేనుడనే రాజుకు ధనంజయుడనే కుమారుడుండేవాడు. అతను సకల విద్యల్లోనూ ఉత్తీర్ణుడై విలువిద్యలో ప్రత్యేకమైన ప్రావీణ్యం సంపాదించాడు. అతనికి యుక్త వయసు రాగానే తండ్రి యువరాజ్యాభిషేకం తలపెట్టి అందుకు ప్రయత్నాలు సాగించాడు. కానీ ధనంజయుడికి మరికొంతకాలం స్వేచ్ఛగా గడపాలని, ప్రపంచం 4 మూలలా చూడాలని కోరిక పుట్టింది. అయితే తాను దేశ సంచారం పోతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఎందుకంటే అతను వారికి లేక పుట్టిన కొడుకు. అందుచేత ధనంజయుడు తన తండ్రిని కానీ తల్లిని కానీ తెలియకుండా
ఇల్లు విడిచి దేశాటన మీద బయలుదేరాడు. రాజు తన కొడుకు కోసం ఎంతగానో వెతికించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. రాజుగారు దిగులు పడిపోయారు. రాణి తన కొడుకు కోసం అనేక మాసాల పాటు కంటికి మంటికి ఏకధారగా ఏడిచి కొళ్ళు పోగొట్టుకున్నది. ధనంజయుడు చచ్చిపోయినట్టే అందరూ భావించారు. అతని కోసమిక వెతికించి లాభం లేదనుకున్నారు. కొంతకాలం గడిచింది. పుత్రశోకంతో అదే పనిగా కులుముతూ కొళ్ళు కూడా పోగొట్టుకున్న భార్యతో విసిగెత్తి రాజు ఆమెను వదిలేసి మరొక భార్యను చేసుకున్నాడు. ఆయన పెద్ద భార్యకు దూరాన అరణ్య ప్రాంతంలో ఒక మేడ కట్టించి అక్కడే ఆమెకు అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేశాడు. కాలక్రమాన చిన్నరాణి ఒక కొడుకును కన్నది. వాడు అచ్చట్లు ముచ్చట్లు చూసుకుంటూ రాజు తన పెద్ద కొడుకును పెద్ద భార్యను పూర్తిగా మరిచిపోయాడు. ఇలా కొంతకాలం జరిగాక ఈ లోపల మంత్రి రాజు వద్దకు తిరిగి వెళ్ళి ధనంజయుడు వచ్చాడని, అతను అంతఃపురానికి రాక తల్లి ఉండే వనానికే వెళ్ళాడని చెప్పాడు. రాజు తన పెద్ద కొడుకును తన వద్దకు రమ్మని ఆహ్వానం పంపాడు. తన తల్లి అరణ్యంలో ఉండగా తాను రాజభవనంలో ఉండటం జరగదని ధనంజయుడు జవాబు చెప్పాడు. అలా అయితే నీ తల్లితో సహా రమ్మన్నాడు తండ్రి. కానీ ధనంజయుడు తల్లి ఇంతకాలము అయ్యాక తన భర్త దగ్గరికి తిరిగి వెళ్ళడానికి నిరాకరించింది. ధనంజయుడికి తండ్రినొకసారి చూడాలని ఉన్నది. తండ్రి కూడా తన కోసం తప్పించిపోతున్నాడని అతను విన్నాడు. అందుచేత అతను ఒక్కసారి రాజసభకు వెళ్ళి వస్తానని తల్లితో చెప్పి గుర్రం మీద ఎక్కి రాజధానికి వెళ్ళాడు. అతను వస్తున్నట్టు తెలిసి పుర ప్రజలు గుంపులు గుంపులుగా రాజవేది వెంబడి నిలబడి అతన్ని చూశారు. అతను రాజసభకు వెళ్ళగానే సభికులందరూ హర్షధ్వాన్యాలు చేశారు. రాజు తన నెత్తి మీద కిరీటం కొడుకు నెత్తిన పెట్టి, నాయన, ఇక నుంచి ఈ రాజ్యం నువ్వే ఏలుకో అన్నాడు. ధనంజయుడు తన తండ్రితో కొంతసేపు రాజకార్యాలు ముట్టడించి తన మారుతల్లిని ఒక్కసారి చూసి పలకరిస్తానని బయలుదేరాడు. ఆమె ధనంజయుడు తల్లి ఉండిన మేడలోనే ఉన్నదని రాజు చెప్పాడు. ధనంజయుడు ఆమె మేడకు వెళ్ళి లోపలికి పోతూ ఉండగా దారిలో రాజుగారి చిన్న కొడుకు విల్లుతోనూ 4 బాణాలతోనూ ఆడుకుంటూ కనిపించాడు. వీటితో ఎలా ఆడాలో నేను చూపిస్తాను చూడు తమ్ముడు అంటూ ధనంజయుడు విల్లు ఎక్కిపెట్టి 4 బాణాలు 4 దిక్కులకు వేశాడు. అయితే 4 బాణాలు నాకు ఇయ్యి అంటూ కుర్రవాడు ఏడవసాగాడు. కొడుకు ఏడుపు విని రాజు చిన్న భార్య వచ్చి, ఏమిటి నాయన, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఈయనెవరో వచ్చి నా బాణాలు పారేశారు అన్నాడు రాజు చిన్న కొడుకు. ఇక నీ గోడు నా గోడు వినేదెవరు అన్నది చిన్నరాణి. ధనంజయుడు బాణాలు వదిలిన దిక్కుగా నౌకరులు బయలుదేరి వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళినా వారికి ఆ బాణాలు జాడ తెలియలేదు. చిన్నరాణి అంతఃపురంలో హడావుడిగా ఉన్నట్టు రాజుకి తెలిసింది. ఆయన వచ్చి తన చిన్న భార్యను ఏమిటి గొడవంతా అని అడిగాడు. ఆ అబ్బాయి వీడి బాణాలు పారేశాడట అన్నది చిన్నరాణి. ఆ అబ్బాయి ఎవరో కాదు, యువరాజు. నా బాణాలు కూడా వాడివే, నీ కొడుకువు కావు అన్నాడు రాజు. అవును, మీరు ఒకటి కాకేం చేస్తారు అని చిన్నదాన్ని తెప్పి వెళ్ళిపోయింది. ధనంజయుడు తన తమ్ముడిని బుజ్జగించి, నీకు నేను మంచి బాణాలు చేయించి పెడతాను, ఏడవకు అని చెప్పి తన తమ్ముడికి బాణాలు చేసి ఇవ్వమని పనివాళ్ళకు చెప్పి తండ్రి వద్ద సెలవు పుచ్చుకుని తల్లి మేడకు వెళ్ళిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్న ధనంజయుడు తిరిగి వచ్చేస్తాడు. దాంతో చిన్నరాణికి ఆమె కొడుకు పతనం సంప్రాప్తమైంది. ధనంజయుని నిజంగానే చంపించాలనుకుని చిన్నరాణి రాజవైద్యులను పిలిపించి, ఏ మందునో విషం పెట్టి మీరు ధనంజయుని చంపేస్తే మీకు మంచి బహుమానాలు ఇస్తాను అన్నది. రోగము రోష్టు లేనివాడికి వైద్యం చేయటం ఎవరితనం? తమరే రోగం అభినయించినట్టయితే తమ చికిత్స కోసం అతను బలయ్యేటట్టు చూడవచ్చు అన్నారు వైద్యులు. వారి సలహాపై చిన్నరాణి దుర్భరమైన శిరోవేదన వచ్చినట్టు మూలుగుతూ పడుకున్నది. తన ప్రియమైన భార్య బాధపడుతూ ఉండటం చూసి రాజు వైద్యులను పిలిపించాడు. మహారాజా, ఇది శిరోవాత సంబంధమైన నొప్పి. అసలైన వజ్రాలు తెచ్చి పుటం పెట్టి ఔషధం తయారు చేసి ఇవ్వాలి. రత్నద్వీపం నుంచి తెచ్చిన వజ్రాలే కావాలి అన్నారు వైద్యులు.
రత్నదీప ప్రయాణం ప్రమాదకరం. మంచి ధీరుడైన వాడు వెళ్ళాలి. వజ్రాలు రావటానికి 1-2 మాసాలు పడుతుంది. అంతదాకా ఇతర ఔషధాలతో రాణిగారి తలనొప్పిని తగ్గించి ఉండవచ్చు అన్నారు వైద్యులు. రాజీ సమాచారం ధనంజయుడితో చెప్పి, రత్నద్వీపానికి నువ్వు బయలుదేరుతావా, నన్ను బయలుదేరమనా అని అడిగాడు. పెద్దవాడు, మీకెందుకు శ్రమ, నేనే వెళ్తాను అని ధనంజయుడు వెంటనే రత్నద్వీపానికి బయలుదేరాడు. రత్నద్వీపం దక్షిణ తీరానికి కొద్ది దూరంలో ఉన్నది. అక్కడ చిలకరాజు రాజ్యం చేస్తున్నాడు. ధనంజయుడు చిలకరాజు ఉండే నగరానికి వెళ్ళి చూసేసరికి ధ్వజస్తంభానికి ఒక బాణం గుచ్చుకుని ఉన్నది. అది అతను తన దేశం నుంచి వేసిన బాణమే. ధనంజయుడు రావే బాణమా అనేసరికి బాణం ఊడి అతని చేతిలో పడింది. అది చూసి అక్కడ ఉన్న రాజభటులు ధనంజయుడిని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. అయితే రాజు అతన్ని ఊరు పేరు అడిగాడు. మా దేశం ఇక్కడికి నువ్వు రావడం ఆమడల ఉత్తరంగా ఉన్నది. నా పేరు ధనంజయుడు అని ధనంజయుడు చెప్పాడు. బాణం మీద అతని పేరుండటం చూసి, నువ్వు రామడల దూరం బాణం వేసిన వాడికన్నా తనకు మంచి అల్లుడు దొరకడని నిశ్చయించి చిలకరాజు అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైపోగానే ధనంజయుడు తాను వచ్చిన పని తన భార్యకు చెప్పాడు. వజ్రాలు ఇక్కడి కొండల్లో ఉన్నాయి. అక్కడికి మనుషులు వెళ్ళటము ప్రమాదం. మా పెంపుడు చిలకను పంపి మీకు కావలసిన వజ్రాలు తెప్పిస్తాను అన్నది అతని భార్య. చిలకలు తెచ్చిన వజ్రాలతో అనేక సంచులు నిండాయి. ధనంజయుడు వాటిని తన భార్యను తీసుకుని తన దేశానికి తిరిగి వచ్చాడు. చిన్నరాణి ప్రయత్నం విఫలమైనది. కొద్ది రోజులు గడవనిచ్చి ఆమె మళ్ళీ తలనొప్పి వచ్చిందని మూలగడం ప్రారంభించింది. రాజు వైద్యులను పిలిపించి అడిగితే, వజ్రభస్మంతో ఇది సమూలంగా వసించే శిరోవాతం కాదు, దీనికి రాక్షసి పట్టు తగిన మందు అన్నారు వైద్యులు. రాక్షసి పట్టు తూర్పున ఉన్న రాక్షసి దేశంలో దొరుకుతుంది. ధనంజయుడు అక్కడికి బయలుదేరాడు. అక్కడి రాజధానిలో ధ్వజస్తంభానికి ఒక బాణం గుచ్చుకుని ఉన్నది. ఆ బాణం తనదని చెప్పిన వాడిని తన వద్దకు తీసుకురమ్మని రాక్షసరాజు చెప్పాడు. ధనంజయుడు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి పిలవగానే ఆ బాణం అతని చేతిలో పడింది. అది చూసి రాజభటులు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళారు. అయితే ధనంజయుడు ఆమడల దూరం నుంచి బాణం వేశాడని తెలిసి రాక్షసరాజు అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే ధనంజయుడు తన భార్యతో తాను వచ్చిన పని చెప్పాడు. నేను రాక్షసులను పెంచుతున్నాను. జీవలంకలో అసలు రాక్షసులు ఉన్నారు. నా పెంపుడు రాక్షసులను జీవలంకకు పంపితే వాళ్ళు కావలసినంత పట్టు రాక్షసులు చేసేది తీసుకువస్తారు అన్నది రాజు కూతురు. ఈ విధంగా 10 సంచులు రాక్షసు పట్టు తెప్పించి ధనంజయుడు తన భార్యతో సహా కొందరు పెంపుడు రాక్షసులను కూడా వెంట పెట్టుకుని తన దేశానికి తిరిగి వచ్చాడు. ఆ రాక్షసులను చూస్తూనే చిన్నరాణి తలనొప్పి నయమైందన్నది. వైద్యులు రాక్షసు పట్టు కాల్చి దానితో మందు తయారు చేసి రాణికి ఇచ్చారు. కొద్ది రోజులు గడిచాయి. చిన్నరాణి ధనంజయుని చంపడానికి వైద్యులతో మరొక ఉపాయం ఆలోచించి తిరిగి తలనొప్పి వచ్చినట్టు పడుకున్నది. రాజు వైద్యులను పిలిపించి ఏం చేయాలని అడిగాడు. మహారాజా, రాక్షసి పట్టు వైద్యంతో కూడా పురుగు శాంతం చావలేదు. పెద్ద పుల్లు జున్నుపాలతో కానీ ఈ వ్యాధి పోదు అన్నారు వైద్యులు. పెద్ద పుల్లు ఉత్తరాన పులిరాజు రాజ్యంలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఈనిన పులులు కానీ చూసి వాటి పాలు పిండుకు రావాలి. ఈ పనికి పూనుకుని ధనంజయుడు పులిరాజు పట్టణానికి బయలుదేరాడు. ఆ పట్టణం చేరేసరికి అక్కడ ధ్వజస్తంభానికి అతని బాణం గుచ్చుకుని ఉన్నది. అతను పిలవగానే ఆ బాణం వచ్చి అతని చేతిలో పడింది. అయితే పులిరాజు అతన్ని పిలిపించి అతని ఊరు పేరు అడిగి బాణం మీద అతని పేరు గుర్తించి తన కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే ధనంజయుడు తన భార్యకు తాను వచ్చిన పని చెప్పాడు. నేను బోల్డన్ని పులులను పెంచుతున్నాను. అందులో చూడివి పాడివి కూడా ఉన్నాయి. పాలు పితికి తీసుకుపోతే పని జరగదు. మనం వెంటనే ఒక 50 పుల్లను పట్టుకుపోతే పని తీరిపోతుంది అన్నది పులిరాజు కూతురు. ధనంజయుడు సరేనని తన భార్యతో పాటు 50 పెంపుడు పుల్లను కూడా వెంట పెట్టుకుని
తన దేశానికి తిరిగి వచ్చాడు. ఆ పులులను చూసి జనం భయపడటం మాట అటుంచి చిన్నరానికే ప్రాణం పోయినంత పని అయినది. వైద్యులు ఆమెకు పులిపాల జున్నుతో చికిత్స చేశామని వ్యాధి తగ్గిపోయిందని రాజుకు చెప్పారు. చిన్నరాణి వైద్యులను మళ్ళీ పిలిపించి ఈ ధనంజయుడు మృత్యుదేవత నోట్లో పెట్టినా బ్రతికి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇతనికి అసాధ్యమైన పని ఏదైనా కల్పించండి. దాన్ని అతడు చేయలేకపోతే రాజుకు అతనిపై మనసు విరిగిపోతుంది అన్నది. సరే, మీరు తలనొప్పి వచ్చిందని పడుకోండి, మేము రాజుగారితో చెప్పవలసినది చెబుతాం అన్నారు వైద్యులు. చిన్నరాణి మళ్ళీ మూలుగుతూ పడుకున్నది. అది చూసి రాజు వైద్యులను పిలిచి, ఏమయ్యా, ఇన్ని ఘనచికిత్సలు చేసి కూడా మీరు రాణిగారు తలనొప్పి నయం చేయలేక పోయారేమిటి? మీ వల్ల అవుతుందా కాదా అని అడిగాడు. మహారాజా, దీనికి తిరుగులేని చికిత్స ఒకటే ఉన్నది, అది సాధ్యపడదేమో అనే అనుమానంతో ఇంతకాలం తమకు మనవి చేయలేదు అన్నారు వైద్యులు. చికిత్స ఏమిటో చెప్పండి, అది సాధ్యమో అసాధ్యమో నేను చూసుకుంటాను అన్నాడు రాజు. కొత్తగా తవ్విన సరస్సులో రాణిగారు స్నానం చేస్తే నలుమూలలా శిరోవాతం పోతుంది. అయితే ఆ సరస్సు మన ఊరు మైదానమంతా ఉండాలి. దాని చుట్టూ ఎత్తైన చెట్లుండాలి, చెరువు నిండా నీరుండాలి, అందులో చేపలుండాలి అన్నారు వైద్యులు. చెరువు తవ్వించడానికే ఏడాది పడుతుంది, దాని చుట్టూ చెట్లు పెంచడానికి 10 ఏళ్ళైనా పడుతుంది. ఈ చికిత్స ఎలా సాధ్యం అన్నాడు రాజు. చిత్తం, అది మేము ఆలోచిస్తున్నాం. మేము ఇచ్చే ఉపశాంతి ఔషధాలు నేలపైన పనిచేయవు అన్నారు వైద్యులు. రాజుగారు దిగులు పడిపోయి వైద్యులను పంపివేసి ధనంజయుడి పిలిచి సంగతంతా చెప్పి, ఇందుకేదైనా ఉపాయం ఆలోచిస్తే నువ్వే ఆలోచించాలి అన్నాడు. నెలలోపుగా నేను ఏదో మార్గం కనిపెట్టి తిరిగి వస్తాను అని ధనంజయుడు పడమరగా బయలుదేరాడు. కొత్తగా తవ్వుతున్న చెరువు ఎక్కడన్నా తగులుతుందేమోనని చూసి వద్దామని అతని ఉద్దేశం. మిగిలిన 3 దిక్కుల 100 ఆమడల దూరంలో తన కలాటి చెరువేదీ కనిపించలేదు. అందుచేత అతను 4వ దిక్కుగా బయలుదేరాడు. వెళ్ళగా అతనికి కొత్తగా తవ్వుతున్న చెరువు అనేది కనిపించలేదు. కానీ ఏనుగులు రాజుండే నగరం తగిలింది. అక్కడ ధ్వజస్తంభం మీద అతనికి తన 4వ బాణం కనిపించి పిలవగానే చేతిలో పడింది. ఏనుగుల రాజు అతన్ని ఊరు పేరు తెలుసుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే ధనంజయుడు తన భార్యతో తాను బయలుదేరిన పని ఏమిటో చెప్పాడు. అదెంత పని? నా వద్ద ఎన్నో పెంపుడు ఏనుగులున్నాయి. వాటి భాష నాకు తెలుసు, నా భాష వాటికి తెలుసు. ఏం చేయాలో వాడికి చెప్పానంటే అవి అడవి ఏనుగులను కలుపుకుని వెళ్ళి మన ఊరిలోనే చెరువు తవ్వి చేపలతో సహా నీరు నుంచి చెరువు గట్ల మీద ఎత్తైన చెట్లు నాటేస్తాయి. మీ పినతల్లి అందులో స్నానం చేసి చికిత్స పొందవచ్చు అన్నది. అంతా ఆమె చెప్పినట్టే జరిగింది. ధనంజయుడు తన భార్యతో తన దేశానికి తిరిగి వచ్చేసరికి వారి ఊరు మైదానం బ్రహ్మాండమైన చెరువుగా మారిపోయింది. దాని నిండా చేపలు ఈదుతున్నాయి. చెరువు చుట్టూ బ్రహ్మాండమైన అరణ్య వృక్షాలు నాటబడి ఉన్నాయి. రాజు పరమానందభరితుడై వైద్యులతో రాణిగారికి స్నానం చేయించి చికిత్స చేయండి. ఈసారి ఆమె తలనొప్పి అంటే మిమ్మల్ని దండిస్తాను అన్నాడు. చిన్నరాణి స్నానం చేయటానికి వచ్చి చెరువులో ఒక కాలు పెట్టి 2వ కాలు పెట్టగానే అడుక్కు వెళ్ళిపోయింది. ఏనుగులు తవ్విన చెరువు ఒడ్డు నుంచి కూడా 10 నిలువలు లోతున్నది. అందులో పడిపోయిన రాణి ప్రాణం పోయి తేలిందాకా ఎవరికంటా పడలేదు. తన ప్రియ భార్య పోయినందుకు విచారిస్తున్న రాజుకు దాసీల వల్ల ఆమె చేసిన ద్రోహం తెలిసింది. రాజు వైద్యులను దేశం నుంచి వెళ్ళగొట్టి తన పెద్ద భార్యను తెచ్చుకొని 2 కొడుకులకు తోను సుఖంగా సంతోషంగా ఉన్నాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.